రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాసరెడ్డి సైట్ ని మండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ సైట్ లో గత 4 రోజులుగా ఉంటున్నారనే విషయం తెలుసుకుని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ సైట్ దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి ఆ రౌడీలు వేసిన టెంట్లు గ్రీన్ మ్యాట్లు అన్ని తొలగించారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులతో ఆయన మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడం తప్పని చెప్పారు. అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీస్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ ఇటువంటి సంస్కృతి లేదని, ఈ సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా సరే వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే సూపర్ 6 అనేది ఒక బూటక అబద్ధమని, అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన పన్నాగంలో భాగమే ఈ సూపర్ 6 అన్నారు. కావున ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండదండలుగానే ఉంటుంది. అలాగే ప్రతి కథనం పేదవాడి వరకు అందేందుకు మా పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిర్ల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గడిచినటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓట్లు వేసి గెలిపించారు. తప్పులేదు. మరి సంవత్సరం గడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా 99% హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ గారు అమలు చేశారు. ప్రజలకు ఉండి మనం ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను, కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను, మరి 1 కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే 6 లైన్ల రోడ్డుకి అమరావతిలో 22 కోట్లు నేషనల్ హైవే వాళ్ళకి ఖర్చు అవుతుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 58 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడతామనుకున్నారు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్ళి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువకయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మరి లోకేష్ గారు కూడా మధ్యన ఎవరో మాతో అంటే పైన పట్టించుకోవసరం మీలాంటి నిజాయితీకి వెళ్ళినటువంటి మరి విలేకరులతో చెప్పారు. ఏమనంటే మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని హామీలు సూపర్ 6 కాదు 31 హామీలు ఇచ్చాం. ఈ 31 హామీలు కూడా మేము అమలు చేసేస్తాం. అమలు చేయకపోతే ప్రజలు మా ఫీల్డ్ మా కాలర్ పట్టుకుని మీరు అడగండి అని చెప్పి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు. మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను, ఎవరైతే ఉన్నటువంటి అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేను, రైతు భరోసా ఇవ్వలేను, అలాగే ఆడవాడిని బస్సు కాదు కదా ఏ వెహికల్స్ లో కొంత ఫ్రీ బస్సు హామీ గోదావరిలో కల్పించాము. ఇట్లా మరి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీము పిల్లలు చదువుకోవడానికి లేదు. అలాగే డిఎస్సీ ఎవరైతే ఉన్నారో మరి వారికి మొదటి సంతకం పెట్టేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 16,000 పోస్టులు ఇప్పుడు వరకు 1 పోస్ట్ కూడా తీసిన దాఖలా లేదు. ఇట్లా మరి ప్రజల్ని నట్టేట ఉంచేటువంటి వారిని బయట ప్రపంచంలో ఏమంటారండి 420 అంటారు. మరి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయడం మరి వాస్తవమా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి తప్పనిసరిగా ఇప్పటికైనా టైం ఉంది, మీకు తప్పలేదు. మీరు ఏదైతే అనుభవం ఉందో నాకు నేను 2047 కూడా ఇవాళ చెప్పగలను, నేను జాతకాలు బాగా చెప్తానని చెప్పి నేను విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. మీరు విజనరీ 2047 ఏం జరుగుతూ కూడా చెప్పేసేటప్పుడు మరి మనకున్న బడ్జెట్ ఎంత, ఈ స్కీములకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, మరి ఆ స్కీమ్కి ఇంత డబ్బు ఖర్చు అయితే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా, ఏ రకంగా చేస్తామని అడిగితే నేను సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించమంటే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం. సంపద సృష్టించడం అంటే వంట నూనెలు 120 రూపాయల నుంచి 170 రూపాయలు పెంచడం అని అడుగుతున్నాం. మరి ఇవన్నీ పెంచిన వారివి మరి జగన్మోహన్ గారు అమలు చేసిన స్కీములు మీరు ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతున్నాం. ఎప్పటికన్నా వచ్చిండవు మీ దగ్గర అవినీతి చేస్తూ మరి అమరావతి పేరుతో అలాగే ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. కానీ మొన్న గెలిచినటువంటి సందర్భంగా
చాలా మంచి పద్యాలు రాగాలు పాడారు. ఇప్పుడు యుగళ గీతాలు పాడారు. ఎవరెవరో బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఈ యుగళ గీతం పాడినట్టున్న యుగళ గీతంలో 6 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ సూపర్ 6 ఇది బాగా హిట్ అయింది పాట. అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి కొన్ని సామాజిక వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి చూపించాడు, సంక్షేమాన్ని అందించాడు. చాలా కులాలు పేర్లు చెప్పకూడదే సామాజిక వర్గాలు రాజ్యాంగబద్ధంగా అయితే షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ క్యాస్ట్కి, బ్యాక్వర్డ్ క్లాస్కి మాకు రాజ్యాంగమే ఇచ్చింది కొన్ని. వాటికన్నా కాస్త మెరుగైనటువంటి ఉపకారాలు చేస్తూ వెళ్తూ ఉండే ఆయా ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఆయన పాలనలో అసలు సంక్షేమం అంటే ఏంటో ఎరగినటువంటి ఆయా సామాజిక వర్గాలకి పెద్ద పీట వేసేసాడు. దానికన్నా పెద్ద కుర్చీ వేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. వాళ్ళందరూ ఆ యుగళ గీతాన్ని సూపర్ 6 అన్నటువంటి పార్టీకి సక్సెస్ చేసేసారు, ఓట్లు వేసేసారు. అంటే సక్సెస్ చేయడం అంటే ఓట్లు వేసారు. ఓట్లు వేసినప్పుడు ఇది 8వ మాసం. మరి సూపర్ 6 ఎక్కడ ఉంది? ఇంకా ఈ సూపర్ 6 కాకుండా ఇంకా సుమారు 10, 12, 13 వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవేమీ లేవు, ఒక పెన్షన్ తప్ప. ఈ పెన్షన్ అనేది ఎప్పుడో 83లో ఇక్కడ సోమసుందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నది కొత్తపేట నియోజకవర్గం నాడు 2025. అంటే సుమారు 45 సంవత్సరాలు సంక్షేమం అంటే పెన్షన్ నడుస్తూనే ఉంది. పెన్షన్ అనేది 1983లో, ఆ 83 నుంచి అప్పుడు ఇక్కడ సిర్లా సోమసుందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, నేను సమితి ప్రెసిడెంట్గా ఉండేది. అప్పుడు పెట్టారు ఆ సంక్షేమం. ఆ సూపర్ 6లో అమలు చేయలేనటువంటి పరిస్థితి. వేళ ఈ సూపర్ 6 మళ్ళీ చెప్తున్నారు, నాకు చేతకాలి, నేను చేయలేను, నన్ను అపార్థం చేసుకోకండి, నేను ఎప్పుడైనా నా కాపీ చేయ కాస్త బలపడినప్పుడు నేను చేస్తానన్నటువంటి మాయ మాట మరొకరాగం చేస్తున్నారు. ప్రజలకు మేము చెప్తున్నాం, ఈ సూపర్ 6 అన్నదాన్ని విఫలం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ సూపర్ 6 పథకం ద్వారా లబ్ధి పొందినట్టు వాళ్ళందరినీ అవమానించాడు. వాళ్ళందరూ ఓట్లతోటి పొగబొట్టి అధికారాన్ని చేజెక్కించుకున్నాడు. ఈవేళ మేము